Hello friends and my dear well wishers. Once again welcome back to the Gan Simplify YouTube ఛానల్. పుతిన్ తర్వాత ఎవరు? ఈ వీడియోలో మనం రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ తర్వాత రష్యాలో ఎవరు నాయకత్వం వహించగలరనే అంశంపై పూర్తిగా విశ్లేషణ చేద్దాం. పుతిన్ రష్యా యొక్క రాజకీయ వ్యవస్థలో 25 ఏళ్లుగా రష్యా ప్రెసిడెంట్గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పుతిన్ ప్రస్తుత వయసు వచ్చేసి 72 సంవత్సరాలు. పుతిన్ సమయంలో రష్యా చాలా భౌగోళికంగాను మరియు సైనిక పరంగాను మరి అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తూ ఒక రాజకీయ శక్తిగా ప్రపంచ రాజకీయాల్లో బలపడింది. ఇక్కడ పుతిన్ యూరోపియన్ యూనియన్, అమెరికా మరి అదేవిధంగా నాటో లాంటి సంస్థలతో రష్యాకి ఉన్నటువంటి వ్యవహారం ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఇక్కడ మనం పుతిన్ తర్వాత ఎవరని ఎందుకు అంటున్నామంటే, ఏ కారణం చేత అయినా పుతిన్ పాలనకు ముగింపు వస్తే రష్యా రాజకీయాల్లో ప్రెసిడెంట్గా ఎవరు రానున్నారనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అదేవిధంగా పుతిన్ యొక్క 25 ఏళ్ల రాజకీయ జీవితం కూడా తెలుసుకుందాం. ఇక్కడ రష్యా ప్రెసిడెంట్ కాల వ్యవధి వచ్చేసి 6 సంవత్సరాలు మాత్రమే. పుతిన్ ఎవరనే సందేహం మీలో ఎవరికైనా ఉంటే, పుతిన్ ఎవరనేది ఇక్కడ చూసినట్లయితే రష్యాలో ఉన్నటువంటి కేబీజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా 15 ఏళ్ల పాటు తను బాధ్యతలు నిర్వహించారు. మరి అదేవిధంగా 1999 నుండి రష్యాకి ప్రెసిడెంట్గా నాయకత్వం వహిస్తున్న నాయకుడని చెప్తాను. మొదటగా పుతిన్ యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఇది 1991లో 15 కొత్త రిపబ్లిక్ దేశాలుగా ఏర్పడడం అయితే జరిగింది. దీంతో యుఎస్ఎస్ఆర్ నుండి రష్యా అనే ఒక దేశం మన ముందుకొచ్చింది. అనగా 26 డిసెంబర్ 1991 కంటే ముందు కేజీబీలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా అనేక ఇతర బాధ్యతలను నిర్వహించేవారు. ఇక్కడ కేజీబీ ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇంగ్లీష్లో కమిటీ ఫర్ స్టేట్ సెక్యూరిటీ అని చెప్పుకుంటాం. ఈ కేజీబీలో లెఫ్టినెంట్ కల్నల్ పదవి నుండి రిటైర్మెంట్ తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత 1991లో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 31 డిసెంబర్ 1999లో అప్పటి వరకు ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎల్సిన్ అకస్మాత్తుగా ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేయడంతో ఎల్సిన్ పుతిన్ను ప్రెసిడెంట్ పదవికై నామినేట్ చేయడం అయితే జరిగింది. దాంతో 2000 సంవత్సరంలో ఎలక్షన్స్ జరగగా ఆ ఎలక్షన్స్ లో 53% ఓట్ షేర్ తో పుతిన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆయన పార్టీ నేమ్ వచ్చేసి యునైటెడ్ రష్యా. మొదట్లో దేశంలోని కరప్షన్ ను అరికడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా మార్చాడు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతో 2004లో జరిగినటువంటి ఎలక్షన్ లో మళ్లీ ప్రెసిడెంట్ గా ఈజీగా రీఎలెక్ట్ అయ్యారు. కానీ డిసెంబర్ 2007లో జరిగినటువంటి ఎలక్షన్స్ పుతిన్ కి ఫేవర్ గా రిజల్ట్ వచ్చిన రష్యన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ పదవిలో 3వ టర్మ్ కంటిన్యూగా ఉండకూడదని చెప్పడంతో పుతిన్ స్థానంలో డిమిట్రీ మెడ్వెడెవ్ ను 2008 నుండి 2012 వరకు ప్రెసిడెంట్ గా చేయడం అయితే జరిగింది. అదే సమయంలో పుతిన్ ప్రైమ్ మినిస్టర్ బాధ్యతలను నిర్వహించారు. కానీ మార్చ్ 4, 2012లో జరిగినటువంటి ఎలక్షన్ లో మళ్ళీ పుతిన్ 70% ఓట్ మెజారిటీతో విజయం సాధించి 3వసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలను చేపట్టారు. అప్పుడు మెడ్వెడెవ్ ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలను తీసుకున్నారు. అలా మళ్ళీ పవర్లోకి రాగానే 2014లో ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్లో భాగమైనటువంటి యుక్రెయిన్లోని క్రీమియా ప్రాంతాన్ని తన సైన్య బలంతో ఆక్రమించడం జరిగింది. ఇప్పటికీ క్రీమియా రష్యా ఆధ్వర్యంలోనే ఉంది. దీని కారణంగానే 2014 వరకు గ్రూప్ ఆఫ్ 8లో భాగంగా ఉన్నటువంటి రష్యా సైనిక బలంతో క్రీమియాను ఆక్రమించిందన్న కారణంతో గ్రూప్ ఆఫ్ 8 నుంచి తొలగించి గ్రూప్ ఆఫ్ 7గా మార్చడం అయితే జరిగింది. ఆ తర్వాత 27 ఫిబ్రవరి 2015లో రష్యా యుక్రెయిన్ పై చేసినటువంటి ఆక్రమణను ఖండించినటువంటి రష్యా అపోజిషన్ లీడర్ బోరిస్ నెమ్సోవ్ క్రెమ్లిన్ లో అనుమానాస్పదంగా కాల్చి చంపబడ్డారు. ఇదిలా ఉండగా మరోసారి మార్చ్ 2018లో జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో విజయం సాధించడం జరిగింది. దీంతో 2020లో రష్యన్ కాన్స్టిట్యూషన్లో మార్పులు చేస్తూ తన ప్రెసిడెన్షియల్ కాల వ్యవధిని మరో 2 టర్మ్స్ కోసం పెంచుకోవడం అయితే జరిగింది. అంటే 2024 నుండి 2036 వరకు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు కోవిడ్ రాగా అంతలోనే 24 ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలయ్యింది. అది రానున్న 24 ఫిబ్రవరి 2025లో ముచ్చటగా 3 ఏళ్ల యుద్ధ వ్యవధి పూర్తి చేయనుంది. ఇప్పటి వరకు ఇరుపక్కల నుండి నాయకులు ఎలాంటి శాంతి ఒప్పందాలకు ఒప్పుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం అమెరికన్ ప్రెసిడెంట్ పదవి బాధ్యతలను తీసుకున్నటువంటి ట్రంప్ యుద్ధ విరమణ చేయిస్తానని చెప్పడం అయితే జరిగింది. చూడాలి మరి ట్రంప్ రాకతో రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగియనుందా లేదా. అయితే ఇక్కడ మనం మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ నెక్స్ట్ ఆఫ్టర్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇన్ రష్యా. పుతిన్ తర్వాత ఎవరు ఆ పదవి బాధ్యతలు తీసుకున్నారంటే, ఇక్కడ చూసినట్లయితే పుతిన్ జీవితకాలం పాటు అనారోగ్యం పాలవకుండా ఉన్నట్లయితే తనే పదవిలో కొనసాగుతారు.
కన్ఫర్మ్గా చెప్పాలంటే 2036 వరకు. ఒకవేళ అలా కాకుండా పుతిన్ రాజకీయ జీవితానికి ముగింపు వస్తే ఆ నాయకత్వంను తీసుకునే నాయకుని పరిపాలన తమ దేశ రాజకీయాలని తారుమారు చేయొచ్చు. అంతేగాక ఇండియాతో ఏ విధంగా సంబంధాలు ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి అదేవిధంగా అంతర్జాతీయంగా రష్యా తన బలాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది మరో సందేహం. ఇక్కడ అపోజిషన్ లీడర్స్ చాలా తక్కువ. కానీ ఇక్కడ ఈ ప్రెసిడెంట్ పదవికై పోటీ చేసే 2 వర్గాలు ఉన్నాయి. ఆ 2 వర్గాలు ఏంటనేది చూసినట్లయితే, ఒకటి ఇంటెలిజెన్స్ మరియు డిఫెన్స్ తరపున ఉన్నటువంటి వ్యక్తులు. ఏ విధంగా అయితే పుతిన్ తన ఇంటెలిజెన్స్ విభాగం నుండి ప్రెసిడెంట్గా మారారు. మరి అదేవిధంగా రెండవ వర్గం కింద మనం ఆ దేశంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ని చెప్పుకుంటాం. ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ పవర్లోకి రావడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడి బిజినెస్ మ్యాన్స్ అంతా పుతిన్ వల్ల దేశంపై పడ్డటువంటి శాంక్షన్స్తో వ్యాపారం చేయలేక నష్టాల్లో ఉన్నారు. అలా వారంతా పుతిన్కి వ్యతిరేకం కాబట్టి వారు ప్రెసిడెంట్ అవ్వడం కష్టంగానే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేది ఇంటెలిజెన్స్ లేదా డిఫెన్స్ ఫీల్డ్స్ నుంచే. ఎక్కడైనా లీగల్గా చూసినట్లయితే ప్రెసిడెంట్కి అకస్మాత్తుగా ఏమైనా అయితే ఆ బాధ్యతలను పిఎం తీసుకుంటారు. ప్రస్తుత రష్యన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మిఖాయిల్ మిషిస్టిన్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా రష్యాపై అనేక రకాల శాంక్షన్స్ వేసిన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడిన వ్యక్తిగా అందరూ ఈయన్ని గుర్తిస్తారు. రష్యాలో పుతిన్ తర్వాత మిఖాయిల్ మిషిస్టిన్ ప్రజల్లో గొప్ప ఆదరణను పొందారు. ఈయన తర్వాత 73 ఏళ్ల నికోలాయ్ పెట్రుసేవ్. ఈయన రష్యా యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి హెడ్ కూడాను. ఈయన కూడా రాజకీయ పరంగా పుతిన్ లాంటి భావనలనే కలిగి ఉన్నవారు. మూడవ వ్యక్తిగా మనం ఇక్కడ 59 years ఓల్డ్ యంగెస్ట్ లీడర్గా డిమిట్రీ మెడ్వెడేవ్ను చెప్పుకుంటాం. 2008 నుంచి 2012 వరకు రష్యాకి ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈయన ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఒక మెంబర్ కూడాను. డిమిట్రీ మెడ్వెడేవ్ను పాశ్చాత్య దేశాలనేటువంటి అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలను బెదిరించేందుకు ఈయన్ను ఒక బెస్ట్ ఆప్షన్గా పుతిన్ చూసేవారు. మరి అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 69 years సెర్గీ షోయిగు. ఈయన మాజీ రష్యా రక్షణ శాఖ మంత్రి. ఈయన 2012 నుండి 2024 వరకు రష్యా యొక్క డిఫెన్స్ మినిస్టర్గా బాధ్యతలు వహించారు. మరి అదేవిధంగా ఈయన్ను 2014లో యుక్రెయిన్లో భాగమైనటువంటి క్రీమియా ప్రాంతంపై మిలిటరీ ద్వారా ఆక్రమణ చేసినటువంటి మాస్టర్ మైండ్గా కూడా పిలుస్తాం. మరి అదేవిధంగా 1992 నుండి 1912 వరకు రష్యాకు ఎదురైనటువంటి అనేక సమస్యల్ని మిలిటరీ పరంగా ఈయన ఆధ్వర్యంలోనే ఎదుర్కోవడం అయితే జరిగింది. ఈయన్ని పుతిన్తో చాలాసార్లు మనం చూసుకోవచ్చు. ఈయన పుతిన్ ప్రతి పనిలో పుతిన్తో తోడుంటారు. మరి అదేవిధంగా ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మిలిటరీ పరంగా ఈ సెర్గీ షోయిగు అనేక నిర్ణయాలను తీసుకున్నారు. ఈయన ప్లానింగ్తోనే ఇప్పటి వరకు యుక్రెయిన్కు వెస్ట్రన్ కంట్రీస్ ఎన్ని సపోర్ట్ చేస్తున్నా చాలా బలంగా యుక్రెయిన్ ఎదుర్కొంటున్నారు. రష్యా ప్రజలు పుతిన్ తర్వాత ఎక్కువగా తెలిసిన వ్యక్తిగా, మరదే విధంగా ఇష్టపడే నాయకుల్లో మొదటి వ్యక్తి. కానీ గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి యుక్రెయిన్ ఇన్వేజన్లో యుక్రెయిన్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి మిలిటరీ యాక్షన్కి అక్కడి ప్రజలు ఆయన్ని నిందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలా పుతిన్ తర్వాత రష్యాకి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకునేందుకు వీరంతా అర్హులే. ఒకవేళ రష్యాలో స్ట్రాంగ్ లీడర్ రాకపోతే వెస్ట్రన్ కంట్రీస్ మళ్ళీ రష్యాను చిన్న దేశాలుగా విడిగొట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే వెస్ట్రన్ కంట్రీస్ యుక్రెయిన్కి సహాయం చేస్తూ రష్యాను అభివృద్ధి చెందనీయకుండా దెబ్బతీస్తున్నాయి. సో ఫ్రెండ్స్, వీరందరిలో 69 years ఓల్డ్ అయినటువంటి సెర్గీ షోయిగు నా అభిప్రాయం ప్రకారం రష్యాకి ప్రెసిడెంట్గా వచ్చినట్లయితే ప్రస్తుతం పుతిన్ ఏ విధంగా అయితే తన దేశ రాజకీయాలను నడుపుతున్నారో అదేవిధంగా ప్రపంచంలోకి మరో బలమైన రష్యాను తీసుకొస్తారనే భావన రష్యాలోని ప్రజల్లో చాలామందికి ఉంది. సో ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ రష్యా ప్రెసిడెంట్గా ఏ లీడర్ని చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి అదేవిధంగా మీరు ఫర్దర్ ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.